ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది, ముఖ్యంగా డీకే అన్న గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మా. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. విజయ సంకల్ప యాత్ర అనేది మొదలుపెట్టారు. ఎలా నడుస్తుంది ఆ యాత్ర? చాలా బాగా నడుస్తుంది. అంటే మా మా దీంట్లో అయిపోయింది యాక్చువల్లీ మా క్లస్టర్లో చాలా బాగా నడుస్తుంది. చాలా బాగా రెస్పాన్స్ ఉంది, పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. డీకే అన్న గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? నేను మహబూబ్ నగర్ నుంచి లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన కాబట్టి మహబూబ్ నగర్ నుంచే అడుగుతున్నా. ఒకవేళ డీకే అన్న మహబూబ్ నగర్ టికెట్ ఇస్తే జితేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? జితేందర్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి టికెట్ వచ్చినా అందరం పనిచేయాలి. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేయాలి. పార్టీకి ఇప్పుడు లాస్ట్ టైము 19లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు యాక్చువల్గా నేను పోటీ చేయాలని కూడా అనుకోలేదు, పోటీ చేస్తానని కూడా అడగలేదు. సో వాళ్ళు క్యాండిడేట్గా నన్ను డిసైడ్ చేసినారు, పోటీ చేయమన్నారు. పోటీ చేసిన షార్ట్ టైంలోనే నాకు చాలా మంచి ఓట్లు వచ్చినాయి. అప్పుడు దాదాపు 3,33,353 ఓట్లు ఏమి వచ్చినాయి. అంటే చాలా షార్ట్ టైంలో అప్పుడు మోదీ గారిది పుల్వామా దాడి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సందర్భంలోనే ఆ ఫ్యూ డేస్కే ఎలక్షన్స్ వచ్చినాయి కొన్ని. ఆ సందర్భంగా మహబూబ్ నగర్లో పార్లమెంట్ మొత్తంగా కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో అందరూ పెద్ద పెద్ద మెజార్టీస్, ఒక్కొక్కరు 50,000 60,000తో గెలిచారు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళు. సో అప్పుడు రోజు బీజేపీకి 61,000 వచ్చినాయి మొత్తం పార్లమెంట్లో ఓట్లు. సో ఆ సమయంలో నేను అసలు కంటెస్ట్ చేయడానికి కూడా కొంచెం జంకిన. బీజేపీకి చాలా తక్కువ ఓటు శాతం ఉన్నది ఇక్కడ, నేను పోటీ చేయను. మొన్ననే అసెంబ్లీకి పోటీ చేసి నేను ఓడిపోయి ఉన్నా, మళ్ళీ ఓటమి, నేను ప్రిపేర్గా లేను ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి అని చెప్పినాను. అయినా కూడా నాకు టికెట్ ఇచ్చినారు. అప్పుడు కంటెస్ట్ చేసిన ఆ షార్ట్ టైంలో కూడా 3 లక్షల అంత పెద్ద ఎత్తున ఓటు, మనకు 3,33,150 చిన్న మార్జిన్ కాదు. సో గుడ్. అందరు కూడా జిల్లాలో నాకు గతం నుంచి కూడా జిల్లాలో యాజ్ అ మినిస్టర్గా కానీ లేదా మా 2 ఫ్యామిలీస్, మా ఫాదర్ ఫ్యామిలీ ఈ సెగ్మెంట్లో మొత్తం మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 3 కాన్స్టిట్యున్సీల మీద ప్రభావం ఉంటుంది మా ఫ్యామిలీ దగ్గర కాబట్టి. సో నేను మినిస్టర్గా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా కూడా అందరితో సంబంధాలు ఉన్నాయి, అందరితో కూడా మంచి రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్తో అందరు కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసినారు. బీజేపీలోకి పోయినందుకు కూడా చాలామంది దాన్ని స్వాగతించినారు. కానీ బీజేపీ లీడర్లు ఉన్నారు కానీ క్యాడర్ అంత బలంగా లేదు, గ్రామ స్థాయిలో అంటారు. ఆ పరిస్థితి ఉందా? అంటే సరే, కొన్ని చోట్ల లేదు, దాంట్లో వాస్తవమే కొన్ని చోట్ల. కాబట్టి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నేను అప్పుడు పోటీ చేసినప్పుడు క్యాడరు చాలా నియోజకవర్గాల్లో అసలు క్యాడర్ లేదు, బూత్ స్థాయిలో కూడా క్యాడర్ లేరు అప్పుడు. సో అప్పుడు బూత్ స్థాయిలో క్యాడర్ లేరు, ఓటు వేయమని చెప్పడానికి అడిగే వాళ్ళు లేనటువంటి పరిస్థితులు. అందుకని ఆ సింబల్ రీచ్ కాలేదు. నా సింబల్ కమలం పువ్వు, డీకే అరుణ గారు కమలం పువ్వు మీద పోటీ చేస్తున్నారని రీచ్ కాలేదు. నేను అప్పుడు పార్టీ చేంజ్ అయిన షార్ట్ టైం కాబట్టి కింది కూడా రీచ్ కాలేకపోయాను ఎంబడి ఎలక్షన్ రావటం వల్ల. సో అందరూ చాలా వరకు కూడా నా సింబల్ కూడా పోలేకపోవడం వల్ల కూడా అప్పుడు ఓడిపోవడానికి కారణము. సో అప్పటికి చాలా తేడా ఉంది. అప్పటికి పార్టీలో క్యాడర్ పెరిగింది. కింద బూత్ స్థాయి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున యూత్లో కూడా కొంచెం బాగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. నరేంద్ర మోదీ గారి మీద పెద్ద అభిమానం ఉంది. గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున మోదీ గారి మీద ఇవాళ ఒక నమ్మకం ఏర్పడింది అందరిలో కూడా. రేపు పార్లమెంటుకు ఖచ్చితంగా మోదీ గారికి ఓటు వేయాలి, వారు ఉండాలి ప్రధానమంత్రి అనేటటువంటిది ఈరోజు గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి వాతావరణం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, లేక